వాళ్ల మధ్య ఉండకూడని సంబంధం ఏదో ఉంది. సత్యగాడు వాడింట్లో అవని ఫోటో పెట్టుకుని ఆరాధిస్తున్నాడు. నేను ఇలాంటి పరిస్థితుల్లోకి పడిపోతానని ఎప్పుడూ అనుకోలేదు. ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. శ్రీకర్, బాగా మదన పడుతున్నట్టున్నావు. అవును. ఎందుకు? నేను మోసపోయానా అని. మోసమా? అవును. నేను ప్రాణంగా ప్రేమించినవని నన్ను మోసం చేసిందా అని తట్టుకోలేకపోతున్నాను. మోసపోయానా అని సందిగ్ధంలో ఉన్నావా, లేకపోతే నిర్ధారించుకుంటున్నావా? అయోమయంలో ఉన్నాను. భ్రమపడుతున్నావేమో. ఇదంతా పీడకలైపోతే బాగున్ను అనుకుంటున్నాను. జీవితం గురించి ఎన్నో కలలు కని ఇప్పుడు పీడకలైపోతే బాగుండు అనుకుంటున్నావేంటి? నా కలలను నవని కాల్చేసిందనే నా బాధంతా. అక్షయ నా బిడ్డేనా అని నీలో నువ్వు కుమిలిపోవడం ఎందుకు? మర్చిపో. నీ భార్య మీద నమ్మకం ఉంచు. నీ మనసు మీదున్న అనుమానం అనే అక్షరాలన్నిటినీ తుడిచేసి మనసుని మళ్ళీ తెల్ల కాగితం చేసుకో. అలా చేసుకుందామంటే తన ప్రవర్తన అలా లేదు కదా. అంత తేలిగ్గా మర్చిపోలేను. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏమనుకుంటున్నావు? తొందరలో కాలమే నిర్ణయిస్తుందని అనుకుంటున్నాను. కాలం మీద వదిలేకు. నువ్వు నిర్ణయాలను తీసుకునే ముందు 100 రకాలుగా ఆలోచించు. అవని నువ్వు ఎంతగా ప్రేమించావో అది గుర్తుంచుకో. ఓసారి ఆడదాని మనసు ముక్కలైందంటే ఆ మనసుని అతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. తులసి లాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించాలి, నైవేద్యం సమర్పించాలి. అప్పుడు అన్నపూర్ణ మాత కటాక్షం లభించి ఊరు సస్యశ్యామలమవుతుంది. ప్రతి సంవత్సరం మీ ఇంటి కోడలు ఈ ముక్కు పుడకను ధరించి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆమె తరువాత మరో తరానికి సంబంధించిన కోడలో మీ ఇంటి బిడ్డో ఇలా తరతరాలుగా కొనసాగుతూనే ఉండాలి. నా వంటి జాతకంతో నా చిన్న కోడలికి ఒక కూతురు పుట్టింది. తన పేరు అక్షయ. కానీ కొన్ని కారణాల వలన తనకి నేను ముక్కు పుడకని అందించలేకపోతున్నాను. మరో మనవరాలు శౌర్య ఉంది. తనది నా వంటి జాతకం కాదు. అందువలన పూజ గదిలో అడుగు పెట్టే అర్హత లేకుండా పోయింది. శౌర్యకటువంటి అర్హత కలిగే విధంగా మీరు ఏదైనా పరిహార మార్గం చూపిస్తారనే ఆశతో వచ్చాం. మీ కలత నాకు అర్థమైందమ్మా. మీ మనవరాలి రాతను మార్చాలంటే ఆ దైవం అనుకూలించాలి. నేను సిద్ధంగా ఉన్నాను. వర్షాల కోసం వరుణయాగం చేసినట్టు అమ్మవారి కరుణ కోసం కరుణయాగం జరిపించాలి. అత్తయ్య నిర్ణయాన్ని అందరూ గౌరవించండి.
పాటించండి. నీ కూతురికిస్తానన్నప్పుడు నేను అడ్డుపడలేదు. నా కూతురికిస్తానంటుంటే ఎందుకు అడ్డుపడుతున్నావు? ఏంటేంటి నువ్వు అడ్డుపడలేదా? హ, ఎన్నెన్ని ఎత్తులేసావో మా కళ్ళతో మేం చూడందేం కాదు. బావా నీ హద్దుల్లో నువ్వు ఉండు. నా హద్దుల్లోనే ఉన్నాను, అందుకే మాట్లాడుతున్నాను. అర్హత లేని వాళ్ళకి అది దక్కకూడదు. మరి మీకెలా దక్కింది? చెప్పండి, మీకెలా దక్కింది? ఈ వంశానికి కావలసిన జాతకం ఉన్నదాన్ని కాబట్టి దక్కింది. అక్షయ్కి కూడా అదే జాతకం ఉంది కదా, అర్హత లేదంటారేంటి మరి? నా మీద అక్షయ్ మీద మనసులో ఏదో పెట్టుకుని మా మీదున్న కోపంతో నిర్ణయం తీసుకున్నారు. అంతేగాని పెద్దరికంతో తీసుకోలేదు, 10 రకాలుగా ఆలోచించి తీసుకోలేదు కదత్తయ్య. వచ్చావు బావా, అత్తయ్య ఎటువంటి నిర్ణయం తీసుకుందో చూడు. ఇంతకాలం ముక్కు పుడకను మన అక్షయ్కిస్తానని అందా, ఇప్పుడు శౌర్యకిస్తాను అని మాట తప్పుతుంది. ఆ గౌరవం మన కూతురికి దక్కాలి కదా బావా, నువ్వేమంటావు? చెప్పు బావా. ఏమంటాడు? అమ్మా నువ్వు చేస్తుంది తప్పు అంటాడు. అమ్మ చేస్తుందే కరెక్ట్.